జనరల్ సెక్రటరీ కిరణ్ కౌశిక్ యాదవ్ గారికి, అలాగే స్పోర్ట్స్ పర్సన్స్ వచ్చారు రమణ రెడ్డి గారు. అయితే ఈరోజు ముఖ్యంగా రోజు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ప్రతిరోజు 10 సంవత్సరాల పాలనపై మేము, మా సంవత్సర పాలనపై వాళ్ళు, మధ్యన బీజేపీ నాయకులు, రాజకీయాలు ఎన్నికల తర్వాత ఎన్నికల సమయంలో ఏదైతే రాజకీయాలు చేస్తున్నామో, ఏదైతే రాజకీయ విమర్శలు చేసుకుంటామో, గత సంవత్సరాల పాలనలో ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా, కాంగ్రెస్ మంత్రుల మీదనైనా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్, అలాగే వాళ్ళకు అప్పుడప్పుడు కొంత పాడుతూ వస్తున్నటువంటి బీజేపీ. ఈరోజు నేను ఆ అంశాల మీద పోదలుచుకోలేదు. నిన్నటిదాకా ఈరోజు పొద్దున కూడా కొన్ని ప్రెస్ మీట్లు జరిగితే వాళ్ళు కూడా విమర్శిస్తూ, నిన్న కూడా నల్గొండకి వెళ్ళిపోయి నల్గొండలో కూడా ఏదో కేటీఆర్ గారు ప్రయత్నం చేసారు, ఇప్పుడున్న ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేసారు, రైతులకు ఏదో మెసేజ్ ఇద్దామని పోయి రైతులు ఎవరు అక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం బడ్జెట్ సమావేశాలు. ఎల్లుండి 31వ తారీఖు నాడు పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. ప్రెసిడెన్షియల్ అడ్రస్ ఉంటుంది 31కి. 1వ తారీఖు నాడు బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టబోతుందో ముందే చర్చ చేసుకోవాలని ముందే మా తోటి మిత్రులు, మేము 8 మంది లోక్సభ ఎంపీలను కాంగ్రెస్ నుంచి తెలంగాణ ప్రజలు గెలిపించారు, 8 మంది బీజేపీ ఎంపీలను కూడా తెలంగాణ వారు గెలిపించారు. నేను ముఖ్యమైన నాయకులు, అందులో బండి సంజయ్ గారైనా, కిషన్ రెడ్డి గారైనా, లక్ష్మణ్ గారైనా ఈ మధ్యకాలంలో లాస్ట్ వారం రోజులలో వార్తలలో వేడి వాడిగా చర్చ జరిగింది, మీరు చూసారు. కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ వాళ్ళు హైదరాబాద్ కంపెనీలు దావోస్కి ఎందుకు పోవాలి అని వాళ్ళు మాట్లాడితే, ఒక జాతీయ నాయకుడిగా, ఒక క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు వాళ్ళ స్క్రిప్ట్లో పడిపోయి వాస్తవంగా వీళ్ళకేం సంబంధం లేదు జాతీయ రాజకీయాల గురించి, భారతదేశంలో వచ్చిన పెట్టుబడుల గురించి మాట్లాడాల్సినటువంటి క్యాబినెట్ మినిస్టర్లు వచ్చిన పెట్టుబడులను తెలంగాణ రాజకీయ దృష్టిలో పెట్టుకొని వచ్చిన పెట్టుబడుల గురించి గొప్పగా మాట్లాడకుండా తెలంగాణ కంపెనీల గురించి నెగిటివ్గా మాట్లాడే ప్రయత్నం చేసిన కిషన్ రెడ్డి గారు. ఇక బండి సంజయ్ గారు పోతే, బండి సంజయ్ గారు మేము, బండి సంజయ్ గారికి తెలుసు, కిషన్ రెడ్డి గారికి తెలుసు, మేము ప్రతిసారి ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా మేము నరేంద్ర మోడీ గారికి, సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చే రెస్పెక్ట్ ఇస్తూనే వస్తున్నాం. మా ముఖ్యమంత్రి అటు ఆదిలాబాద్లో కూడా రాష్ట్ర ప్రయోజనాల రీత్యా రాష్ట్రమే ముఖ్యం, రాష్ట్ర ప్రజలే ముఖ్యం, రాజకీయాలు ముఖ్యం కాదని పెద్దన్న పాత్ర పోషించాలని ప్రజల ముందు ఓపెన్గా, మీరు మా పెద్దన్న లాంటి వాళ్ళు, మనం ఫెడరల్ స్ట్రక్చర్ ఉన్నాము, మీరు కంపల్సరీ మా స్టేట్ మీద కూడా గుజరాత్ మీద ఎలాగైతే మీరు గుజరాత్ మోడల్ చేయడానికి ప్రయత్నం చేసినారో, గుజరాత్ మోడల్గా మీరు ఏదైతే ప్రతి దగ్గర ప్రచారం చేస్తున్నారో, తెలంగాణ కూడా మీ ఇదే భారతదేశంలో మీరు ప్రధానమంత్రిగా తెలంగాణ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా తెలంగాణ ప్రజలు. రాజకీయాలు చేసుకోవడం తప్పు లేదు. ఒక్కసారి నేను ఈరోజు తెలంగాణ ప్రజలకు ఒకటే చెప్తున్నాం, మనం తెచ్చుకున్న తెలంగాణ 10 ఏళ్ళు దాటినా మన కష్టాలు ఎందుకు నెరవేర్చలేవు. అధికారంలో ఉన్న బీజేపీ ఇది 3వసారి అధికారంలోకి వచ్చింది. గత 10 సంవత్సరాల నుంచి మనకు ప్రతి బడ్జెట్లో కూడా మనకి ఎంత న్యాయం జరిగిందో మీరు చూసిండ్రు. ఈరోజు మీరు కేంద్రంలో కాంగ్రెస్కి బీజేపీకి సగంగా అక్కడ 8 మంది వాళ్ళని 8 మంది మమ్మల్ని గెలిపించి ఈరోజు మీరు పార్లమెంట్కి పంపించింది దేనికోసం అనేది మాట్లాడుతున్నారు.
ఈరోజు మా మీద చాలా బాధ్యత ఉంది. రాజకీయాలు నేను విమర్శించుకుంటూ పోవాలంటే లక్ష్మణ్ గారు ఇంత సీనియర్ మోస్ట్ లీడరు, RRR విషయంలో భువనగిరికి వెళ్ళి కంప్లైంట్ చేయడం బట్టి చూస్తే